నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. పోలీసులు చేసినటువంటి దాష్టికానికి సంబంధించి ఆంధ్ర ప్యారిస్గా పిలువబడేటటువంటి తెనాలిలో ఏదైతే పోలీసులు ఇక ఇద్దరు సిఐలు మరి కొంతమంది పోలీసుల ఆధ్వర్యంలో ఏ విధంగా నడి రోడ్డు మీద చూడండి, నడి రోడ్డు మీద లాఠీలతో కొడుతూ సిఐ ఏ విధంగా రాక్షస ఆనందం పొందుతున్నారో, అది కూడా దళిత మైనార్టీ యువకుల్ని. దానికి సంబంధించినటువంటి వీడియో. ఇది నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం అంటే అసలు జరిగినటువంటి సంఘటన చూడండి. వీళ్ళు వార్తలు కూడా ఏ విధంగా దాన్ని తప్పుడు వార్తలు రాస్తారు ఆ పత్రికలో చూడండి. ముందు ఆ వార్త రౌడీ షీటర్లకు నడి రోడ్డుపై పోలీసు దండన అని చెప్పి ఏదైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి చాలా ఆనందపడుతూ వాళ్ళు రౌడీ షీటర్లు అంటే నడి రోడ్డుపై పోలీసులు దండించారని చెప్పి చెప్తూ తెనాల్లో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో 4 యువకులు పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. వారిలో 3 పట్టుకున్న పోలీసులు కేసు పెట్టారు. ఈ క్రమంలో వారు నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెనాలి ఐతానగర్ నివాసి చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. గంజాయి కేసులో తమను పట్టుకున్నారని కోపంతో ఉన్న 4 కుర్రాళ్లు ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి చేశారు. దానికి సంబంధించి కేసు నమోదైంది. వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 26 కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధానంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. నవీన్ మాత్రం పరారులో ఉన్నాడు. కానీ కూర్చోబెట్టి కొడుతున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది. వీడియో కింద అనుకూలంగా వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ పెడుతున్నాయి, కూడా వైరల్ అవుతున్నాయి. డీఎస్పీ జనార్దన్ మాట్లాడితే ఆ 3 రౌడీ షీట్ ఉంది, గతంలో ఎన్నోసార్లు హెచ్చరించి ఆయన వారిలో మార్పు రాలేదని చెప్పారు. అసలు పోలీసులకి కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? ఆయన చెప్పిన డీఎస్పీకి అయినా మార్పు రాలేదని అన్నాడు కదా. న్యాయస్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానంలో కేసు ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలకు మనం వెళ్తే తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పుడు ఎవరైతే ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద కేసు ఉందో అది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖు రాత్రి. సో ఏప్రిల్ 25వ తారీఖు పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని ఏప్రిల్ 25వ తారీఖు పోలీస్ స్టేషన్ వాళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 పర్లాంగుల దూరంలో తెనాలి జయప్రకాష్ నగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 పర్లాంగుల దూరంలో నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాలపై తీవ్రంగా కొట్టారు. 3 రోజుల పాటు దళిత మైనార్టీ యువకులను అదుపులో ఉంచుకొని తెనాలి వీధులన్నీ తిప్పుతూ విచక్షణారహితంగా కొట్టినట్టు కొందరు చెబుతున్నారు. 2 టౌన్ సీఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కి పెడితే 3 టౌన్ సీఐ రమేష్ బాబు 3rd డిగ్రీ ప్రయోగించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళని 25వ తారీఖు తీసుకున్నారు. 25, 26 తీసుకుని 27వ తారీఖు రాత్రి అరెస్ట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళని 2 రోజులు మొత్తం తెనాలంతా తిప్పుతూ ఇలా కొట్టి వీడియోలు తీసి వాళ్లే మళ్ళీ పోలీసులు ఎంత రాక్షసానందం పొందారు చూడండి. ఒక పోలీసులు ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే చూడండి, ఒక అతనికి పాపం రాడ్లు ఉన్నాయి కాళ్లలో, తను కొట్టద్దని చెప్పి చేతుల్లో రాడ్లు వేశారని దోమ రాకేష్ చెబుతున్నా. సీఏలు పట్టించుకోలేదు. కాళ్లు పట్టుకుని ప్రాధాయపడినా పోలీసులు కనికరించలేదు. ఈ ఘటన తెనాలి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. కాగా ఏదైనా కేసులో అరెస్ట్ చేసి నిందితుల్ని కొట్టే అధికారం పోలీసులు లేదని అనేక సార్లు న్యాయస్థానాలు సైతం చివాట్లు పెట్టినా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు మార్పు రాలేదని చెప్పి పలువురు మండిపడతా ఉన్నారు. అసలు ఎంత దారుణమైన చూడండి సార్. మహనీయుడు అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగాన్ని రాస్తే ఆ గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశం అంతా అమలు చేస్తూ ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ అనేటటువంటి నిజంగా చెప్పాలంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ఒక పిచ్చి కుక్క, రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అందరినీ వేధింపులు గురి చేస్తా ఉన్నారో, దానికి పోలీసులకి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం, మీ చెలరేగిపోండి అని చెప్పి ఏదైతే పోలీసులకు ఇచ్చారో దానిలో భాగంగా ఒక సీఐ కొడుతుంటే ఇంకో సీఐ కాలుతో తొక్కి కదలకుండా పట్టుకుంటాడు. ఇంకో పోలీసు అతను వీడియో తీస్తాడు. ఇంకో పోలీసు విరిగిన లాఠీల స్థానంలో ఏదైతే కొత్త లాఠీలు తీసుకుని వచ్చి ఇంకా ఉత్సాహంగా ఇతను కొట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. చుట్టూ ఉన్న పోలీసులు దెబ్బలు తింటున్నటువంటి దళిత ముస్లిం యువకులను చూసి పగలబడి నవ్వుకుంటారు. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకసారి దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించండి. 3rd డిగ్రీ దళిత మైనార్టీ యువకుల పైన రోడ్డు మీద 3rd డిగ్రీ ప్రయోగించి విచ్చలవిడిగా చూడండి ఎంత కసిగా కోపంగా కొడుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం అసలు ఈనాడులో అయితే దానికి సంబంధించిన వార్తే లేదు. నెల రోజుల క్రితం జరిగితే ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఆంధ్రజ్యోతిలో అయితే రౌడీ షీట్లో పోలీసులు దండన. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇదే విధంగా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తే అప్పుడు కూడా మీరు దండననే రాస్తారా? ఏంటిది? ఎంత దారుణం. ఈరోజు ఎవడన్నా కూడా ఈ విధంగా వ్యవహరిస్తారా? ఆ పోలీసులను అడుగుతున్న సూటిగా, ఏమైనా సీఐలు మీరు కనీసం మీకు మానవత్వం లేదా? మానవత్వం అనేది కొంచెం కూడా లేదా? ఈ విధంగా ఎంత దారుణమా? చాలా దారుణమైనటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అసలు వార్త ఏంటి? వీళ్ళు రాసేటటువంటి హెడ్డింగ్ ఏంటి?
దానికి సంబంధించి చూడండి, అధికారం ఉంది చేశానంతే అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. అధికారం ఉంది చేశానంతే అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాకు అధికారం ఉంది నేను చేశానయా నా ఇష్టం అన్న లెక్కలో చెప్పాడు అనేది ఆ హెడ్డింగ్ సారాంశం. అసలు మ్యాటర్లోకి వెళ్తే నిర్ణయాలను అమలు చేసే అధికారం నాకుంది, అదే చేశాను, నేను సొంతంగా ఏ నిర్ణయాన్ని అమలు చేయలేదు, అసలు విషయం అది. కానీ వీళ్ళు రాసింది చూడండి ఏ విధంగా తప్పుడు వార్త. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఆయన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంది కాబట్టి ఆ నిర్ణయాలను నేను అమలు చేశాను, నాకున్నటువంటి అధికారం ప్రకారం నేను అమలు చేశాను, సొంతంగా ఎటువంటి నిర్ణయం నేను తీసుకోలేదు అనేది దానికి సారాంశం. కానీ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి, అధికారం ఉంది చేశానంతే, కమిషన్ నిర్ణయాలు అమలు చేశాను అనేది ఆయన చెప్తే దాన్ని తప్పుడు వార్తగా హెడ్డింగ్ పెట్టి అదే దాటవేద ధోరణి ఏది ఈనాడు హెడ్డింగ్ పెట్టి విచారణలో బుకాయించిన పిఎస్ఆర్ గ్రూప్ 1 కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధు కస్టడీ. మధు మీకు ఎలా తెలుసు అని పోలీసులు అడిగారు. ఎవరు చెబితే క్యాంప్ సైన్ కు కాంటాక్ట్ ఇచ్చారంటే అతను ఎవరో నాకు తెలియదు, నేను పిలవలేదని పిఎస్ఆర్ గారు చెప్పారు. పిఎస్ఆర్ గారు మీకు ఎలా తెలుసు అని చెప్పి ఎలా వచ్చారని చెప్పి మధుని అడిగితే ఆయన నాకు తెలియదు, ఏపీపీఎస్ లోని అధికారులు వెంకట సుబ్బయ్య, కేవీ ప్రసాద్, నరసింహమూర్తి నాకు సమాచారం ఇస్తే వచ్చి కలిశాను అని. కానీ ఇది పెడితే తప్పుడు కేసు అని ఇక్కడే అర్థమైపోతుంది కదా. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక బేతాల కథ రాసేసి ఇది నిజం జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులోకి ఎక్కించాలనేటువంటి ప్రయత్నం ప్రతిరోజు ఇలానే రోజుకు ఒక కేసు పెట్టి ప్రతి కేసులోని ఈ విధంగానే బేతాల కథలల్లి ఏదైతే ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించి ఒక పెద్ద మహా డ్రామా 3 రోజులు జరగబోతా ఉంది. ఆ మహా డ్రామా మామూలు రక్తి కట్టించరు, అద్భుతమైనటువంటి కథలు అల్లుతా ఉంటారు, రక్తి కట్టిస్తారు. ఒకసారి అయితే తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తారు అర్థం కాదు ఈ 3 రోజుల్లో. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేసింది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మొత్తం ఏదో జరిగిపోయిందని చెప్పి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏదో అద్భుతాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడని ఇదే 3 రోజులు వీటి మీద ఉంటుంది. అయితే ఒక యాడ్ ఫ్రంట్ పేజీలో యాడ్ ఇచ్చారు. కడప ఎమ్మెల్యే అండ్ కడప ఎమ్మెల్యే గారి హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్ప గారు మాధవి వాళ్ళ ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన యాడ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చిన్న ఫోటో వేసి లోకేష్ పెద్ద ఫోటో వేశారు. మామూలుగా అయితే ఇద్దరే సమానంగా వేస్తారు, లేదంటే చూడండి మరి ఇంక అవసరం లేదా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇదేంది అంత సీఎంగా ఈరోజు నారా లోకేష్ నడుపుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రయారిటీ తగ్గిద్దామని అనుకున్నట్టున్నారు. తప్పలేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిన్న ఒక 2 వీఆర్ఓలకి గాయాలైనవి. 2 వీఆర్ఓలకి ఆ మహానాడుకు సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడితే, ఎందుకంటే మహానాడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం కాదు. కానీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వీఆర్ఓల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కడప మహానాడుకు సంబంధించి ఆ ఏర్పాట్లు చూస్తుందే ప్రభుత్వ అధికారులు. ఆ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చూస్తున్నటువంటి సందర్భంగా నిన్న 2 వీఆర్ఓలు గాయపడినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ వార్త ఎక్కడ వాళ్ళు రాయలా. అలానే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే డైరెక్ట్ గా టీడీపీ నాయకుడు అవతారం ఎత్తాడు. చూడండి, మహానాడు వేదికపై టీడీపీ సభ్యత్వ కార్డుతో మందా శివయ్య ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఏదైతే వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం తంబలగొందికి చెందిన మందా శివయ్య ఇతను టీడీపీ సభ్యత్వ కార్డు ధరించి కడప మహానాడు వేదికపై ఫోటోలకు పోజులు ఇచ్చినటువంటి. కానీ ఇవి మిగిలిన పత్రికల్లో వస్తాయి, కానీ ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడులో వేయదు. అధికారులు ఉద్యోగులే పెట్టుకొని మొత్తం పనులన్నీ చేపిస్తా ఉన్నారు.